ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలపై డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలిసారి స్పందించారు. తనకి కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు తన మనస్సుకు దగ్గరగా ఉన్నాయని వెల్లడించారు. తనకి కీలక శాఖలు కేటాయించినందుకు మరోసారి సీఎం చంద్రబాబు గారికి మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు తనకి రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగింది. ప్రజల సమస్యలు స్వయంగా చూశాను. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతాం. నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయి. అడవులను కంటికి రెప్పలా కాపాడుతాం. ఎర్రచందనం, అటవీ సంపద, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కట్టకట్టాల వెనక్కు వెళ్ళవలసిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్లనే కూటమి ఘన విజయం సాధించిందని జగమెరిగిన సత్యం. దీనిపై మరియు పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు తాను అనుకున్నది సాధించడం శభాష్. ఈరోజు రాష్ట్రంలో పవన్ స్థాయి ఎక్కడో ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి భారీ విజయం దక్కింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వైసీపీని అధపాతాలకు తొక్కేశాడు. గట్స్ ఉన్న లీడర్ పవన్ అంటున్నారట వెంకయ్యనాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో.